గుంటూరు జిల్లా తెనాలిలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి ఘనంగా అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. రాబోయే తరాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉపాధ్యాయులకు ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. ఉద్యోగం బాధ్యతతో నిర్వర్తించి విద్యావంతమైన సమాజం కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. కూటమి ప్రభుత్వం 16,000 మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించాలి, ఉత్పాదక జరగాలి. అన్ని రంగాల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల్ని 5 సంవత్సరాల క్రమంలో అందరికీ ఏర్పరుస్తామని చెప్పినటువంటి మాటని పురస్కరించుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సంతకమే మెగా డిఎస్సి ప్రాతిపదికగా తీసుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేయడమే కాకుండా 150 రోజుల్లో ఈ రోజున ఉద్యోగాన్ని ఇచ్చి అన్నమాట నిలబెట్టుకున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారు. అందరినీ ఒక చోటకు చేర్చి ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేశాం? విద్యా విధానంలో మార్పు రావాలి, సమాజం అభివృద్ధి చెందాలంటే, వికాసవంతమైనటువంటి సమాజం ఏర్పరచుకోవాలంటే, అగాధం లేనటువంటి సమాజం ఏర్పరచుకోవాలంటే, అరమరికలు లేనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే విద్య అనేది ఈ మౌలికమైనటువంటి సదుపాయాన్ని, మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ రోజున అక్షర జ్ఞానంతో ఈ సమాజం అంతా కూడా అక్షరమయం అవ్వాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి